ఇప్పుడు మీరు చాలామంది అడిగేదానికి ఏంటంటే, సో, ఓవరాల్‌గా అడుగుతారనమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చిన దగ్గర సో, ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు ఒకడు ఏఎంఎల్ ఉంటాడు. ఒకడు ఏఎల్ ఉంటాడు. దాంట్లో ఏఎల్ఎల్‌లో మళ్ళీ ఒక 10 రకాల జీన్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని తగ్గొచ్చు, కొన్ని తగ్గకపోవచ్చు. కొన్ని తగ్గిచ్చేయి, కొన్ని పూర్తిగా తగ్గిస్తే గాని అది రెస్పాన్స్ అయ్యేది. అలా చాలా రకాలు ఉంటాయనమాట. క్రిస్ప్‌గా చెప్పడం కష్టమైంది. కాకపోతే ఇన్ జనరల్ సో, టెక్నాలజీ పెరిగే కొంది వి ఆర్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై ద జీన్. ఖచ్చితంగా ఈ రోజుల్లో దాదాపుగా అందరికీ జీన్స్ ఏదో కనుక్కుంటున్నాం. అది పూర్తిగా జీరో అయ్యేదాకా మనం కష్టపడుతున్నాం. తగ్గించడానికి చేస్తున్నాం. క్యూర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట క్యాన్సర్‌లో. కాకపోతే కొన్ని కొన్ని సార్లు చిన్నపాటి క్యాన్సర్‌లో మనం క్యూర్ చేయలేం. ఓకేనా? వాటిని కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు షుగర్ ఉంది. దాన్ని క్యూర్ చేయగలమా? లేదు. కంట్రోల్ చేస్తాం. అదే పెద్ద జబ్బులున్నాయనుకో వాటిని క్యూర్ చేయాల్సొస్తది. టీబీ ఉంది. క్యూర్ చేయాలి. లేకపోతే దాన్ని మనం కంట్రోల్ చేయలేమనమాట. ఓకేనా? అదే షుగరు, బీపీ, థైరాయిడు ఇలా రోజువారీ జబ్బులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనం కంట్రోల్ చేసి మన శరీరాన్ని ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. అలా కొన్ని క్యాన్సర్‌లు కూడా ఉన్నాయన్నమాట. వాటిని క్యూర్ చేయలేం. దాన్ని వీలైనంత తగ్గించి మన జీవితాన్ని మనం గడిపేచ్చేటట్టు ప్లాన్ చేస్తాననమాట.